గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముస్లిం మైనారిటీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ర్యాలీ. సీతారామ ప్రాజెక్టు పనులు బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని డిమాండ్. వైభవంగా కరణ్బాగ్ లో కొలువైన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం. మల్లన్న స్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శ్రీశైలం ఘాట్ రోడ్లో పులి కలకలం. భయాందోళనకు గురైన భక్తులు, వాహనాలు నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు జిల్లాలో తీవ్ర రూపం దాల్చుతున్న జల్లికట్టు. ఎద్దు కొమ్ములు ఛాతీలో గుచ్చుకొని ఒకరు మృతి. ఇక డీటెయిల్స్కి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనిలో భాగంగా బ్లాస్టింగ్ వలన నష్టపోయిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ముస్లిం మైనార్టీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి సయ్యద్ యాకూబ్ అలీ నజీర్ సూన్ ఆధ్వర్యంలో అశ్వాపురం మెయిన్ రోడ్పై ర్యాలీని తీశారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అధికారులకు ఎన్నో మార్లు వినతి పత్రం అందజేశామని అన్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఇకనైనా బ్లాస్టింగ్ వలన నష్టపోయిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవకాశం ఉంది. అదే మా ముస్లిం సమితి తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే సీతారామ ప్రాజెక్టులో అమిత కాలనీలో ఎవరైతే నష్టపోయి ఉన్నారో ప్రజలు, కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరితగతిన సహాయం అందజేసి వారిని ఆదుకోవాలని మా ముస్లిం సమితి తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇక కరణ్బాగ్ లో కొలువైన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. నగరంలోని అత్యంత పురాతనమైన ప్రసిద్ధిగాంచిన కరణ్బాగ్ శ్రీ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న జాతర వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో బలిజ మేడలదేవి, గొల్ల కేతమ్మ సహిత శ్రీ మల్లన్న స్వామి కళ్యాణాన్ని ప్రత్యేక ఏర్పాట్ల నడుమ ఒగ్గు పూజారి మారయ్య బృందం అంగరంగ వైభవంగా జరిపించారు. మల్లన్న స్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరపున రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మల్లన్న స్వామికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరణ్బాగ్ మల్లన్న స్వామి కళ్యాణ వేడుకలు వచ్చే సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహిస్తాము అని అన్నారు. స్వామివారి కళ్యాణ వేడుకలు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇక్కడ ఒకసారి ఓకే మల్లికార్జున స్వామి దేవాలయం ఈరోజు మల్లన్న కళ్యాణం ఎంతో గ్రాండ్గా మా కార్పొరేటర్ పద్మలతారెడ్డి గారు, మన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నా మిత్రులు, వారు ఇక్కడ ఉన్నటువంటి సంఘం కానివ్వండి, ఈఓ గారు, కమిటీ సభ్యులందరి సౌజన్యంతో ఈరోజు కళ్యాణం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే నేను మన కార్పొరేటర్ గారు చెప్పిన ఫిబ్రవరిలో ఒకసారి ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందో మీరు అందరూ కూర్చోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి కళ్యాణం అంతా గవర్నమెంట్ చేపించే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. రెండవది దేవాలయాల అభివృద్ధి కోసం కూడా తప్పకుండా మరి ఫిబ్రవరిలో ఒకసారి కూర్చొని అందరితో మాట్లాడి, ఎండోన్మెంట్ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి ఇంకా గ్రాండ్గా చేయడానికి, రెండవది టెంపుల్ కూడా డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఈరోజు కళ్యాణ మహోత్సవము అయిన తదుపరి
అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. అయిన తర్వాత తెలంగాణ సాంప్రదాయం ప్రకారము ఈ గొలుసు తెంపుడు అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఒక్క పూజారులు మల్లికార్జున స్వామి ఆవహించి ఎంతో బలిష్టమైనటువంటి ఇనుప గొలుసును కేవలం ఒకే ఒక సెకండ్లో తెంపడం జరుగుతుంది. అది సాధారణ మానవులు సాధ్యపడదు. మల్లికార్జున స్వామి ఆవహించి ఉన్న సమయంలో కూడా మాత్రమే ఆ యొక్క గొలుసు తెంపే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తిలకించి ధన్యులు కావాలని కూడా కోరుతున్నాము. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిర్ణయించుకున్నాము. కావున ఈ యొక్క కళ్యాణ రథోత్సవ ఊరేగింపు వేడుకలు ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 11 గంటల లోపుగా పూర్తి చేస్తాము. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ ఊరేగింపుకు భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్లు పులి కలకలం రేపింది. శ్రీశైల దేవస్థానానికి 10 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల వద్ద పులి సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఘాట్ రోడ్డు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బైక్పై వెళ్లే వాహనాలు ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. नमः आनिर्हतेभ्यो नमः आमीव यथा नित्यवदद्विपदेतिरुत्पदे विश्वं पुष्टङ्ग्रामे अस्मिन्ननापुरम् रुडानो रुद्रोतनो मैद्रुधिक्षयत्तेनाय नमसा विधेमवे यच्छञ्जयोश्चमनुराजिते पितादस्यामतपत्रप्रणीतौ मानो महान्तमतमानो सुहे रवि फोन చేస్తా ఫోన్ లేదా దగ్గర వద్దు వీడియో కాల్ చేయడానికి రాదు కదా. పోతుంది అది పోతుంది పోయిందా ఎట్లే ఉంది చూసాం. రికార్డ్ ఎత్తుందా లేదా? దిస్ ఈస్ శ్రీకాంత్ అండ్ రమేష్ అండ్ ఇండియాస్ బై కానిస్టేబుల్ శ్రీశైలం. ఇక జల్లికట్టు తీవ్ర రూపం దాల్చుతోంది. జల్లికట్టుకు అనుమతి లేకున్నా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నిర్వాహకులు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం భారతమెట్ట గ్రామంలో జరుగుతున్న జల్లికట్టులో దారుణం చోటు చేసుకుంది. చిన్న బల్దార్ గ్రామానికి చెందిన అబ్దుల్ బాషా మృతి చెందాడు. పరుగులు తీస్తున్న ఎద్దును నిలవరించబోయి ఎద్దు కొమ్ములు ఛాతీలో గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అందరూ ఆనందంతో హ్యాపీగా ఇక సంగారెడ్డి జిల్లా మాడి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సాజిదా బేగం, ప్రత్యేక అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాలకు వచ్చే ప్రధాన రహదారుల వెంట మొక్కలను నాటాలని చెత్త తొలగించారు. ఈ సందర్భంగా పాడుబడిన బావులను పూడ్చివేసినట్లు, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను కూడా కూల్చివేసినట్లు అధికారులు వివరించారు. లేట్ అయినా కానీ సార్ యాక్చువల్లీ ప్లాన్లో వేరే ఊరు ఉండే, కానీ నేను రిక్వెస్ట్ చేసినందుకు సార్ నన్ను మాట ఇచ్చాడు తప్పకుండా. అదేవిధంగా మన inside also, outside also. The bus is coming while children are sitting here and there. Instead of they can use to stay home, will be up. బాగా గమనించింది ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్
అనేటువంటి కమిట్మెంట్ చూశారు. అది మాత్రం చాలా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ 30 days ప్రోగ్రాంలో బాగా నచ్చిన సర్పంచ్ ఇప్పేపల్లి సర్పంచ్ సురేష్ అన్నారు. సురేష్ చేశారు, కానీ నాకు అప్డేషన్ ఇవ్వలేదు. కానీ హర్షద్ గారు మాత్రం నాకు వెంటనే అప్డేషన్ ఇవ్వడం, ఫోన్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, క్లీన్ చేసిన బొమ్మలు పెట్టడం అంతా మాత్రం చాలా బాగుంది. అంటే వాళ్ళ కమిట్మెంట్ తెలుస్తూ ఉందన్నమాట. అక్కడ అమ్మాయి పంచాయత్ సెక్రటరీ కూడా వెరీ యాక్టివ్ అండ్ శ్రీవంతి గారు కూడా వెరీ యాక్టివ్. సో ఇటువంటి సర్పంచ్ మన ఊరికి ఉండడం అనేది మన అదృష్టము. ఇలాంటి సర్పంచ్ మనం అందరం మంచిగా ఉపయోగించుకోవాలి, మంచి పనులు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పనులు చేయడానికి హర్షద్ గారికి కమిట్మెంట్ ఉంది అనేటువంటి విషయం నేను చెప్పక్కర్లేదు, మీరే మాకు చెప్పగలరు. అయినా నేను చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను వచ్చాను, వస్తుంటేనే చూసుకుంటూ వచ్చాను. నాకు ఫస్ట్ డే ఏం చెప్పారు, ఇక్కడ సిమెంట్ బెంచ్ వేపిస్తాను సార్, అక్కడ క్లీన్ చేపిస్తాను, డిమాలిష్ చేపిస్తాను స్కూలు అని చెప్పారు, డ్రైన్స్ క్లీన్ చేపిస్తాను అని చెప్పారు. అవన్నీ ఇక కర్నూలు జిల్లా ఎమ్మగనూరు కోర్టులో విధులు నిర్వహిస్తున్న అటెండర్ బెస్త సోమన్న కుమారుడు బెస్త రాజు ఆకస్మికంగా మృతి చెందాడు. యథావిధిగా విధులు నిర్వహిస్తున్న రాజు న్యాయమూర్తి ఇంటి ఆవరణలో ఆకస్మికంగా మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈరోజు ముస్యాల గ్రామంలో ముగ్గుల పోటీకి విచ్చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు. ఎంతో ఆసక్తితోటి అందరూ ముగ్గులు వేసినారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ నిర్ణయించబడ్డది. మిగతా వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ వాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ఎంతో విజయవంతంగా అచీవ్ చేసినందుకు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణగిరి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న 15 వార్డుల అభ్యర్థులకు బీ ఫామ్లను అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీకి కట్టుబడి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం కొనసాగించాలని అని అన్నారు. పెట్టినామనుకో 5 సెకండ్లు 6 సెకండ్ల కంటే ఎక్కువ పోదు. దీపాలు తీసుకోవాల్సిన కూర్చున్నాం కొంచెం బ్యాక్ అయితే రెండవ దిగాలి, మూడవ సత్యం సేఫ్ సంబంధించిన రండి. మూడవ వాళ్ళు బాగానే ఉండాలి. ఇక్కడ ఐదవ దిగండి. 5వ వార్డు వాళ్ళు
వెళ్ళండి 12వ వార్డు వాళ్ళు రావాలి। के लिए खास करके एमएलए साहब को धन्यवाद देना चाहिए, क्यों बोले तो आपको पता है हरीश बाबू के नेतृत्व में नारायण खेड़ में अपने डेवलपमेंट के बहुत काम किए हुए आपके नज़रों के सामने हैं। आने वाले दिनों में भी इस तरीके से काम होना बोले तो म्यूनसिपालिटी अपने ताबे में रहना चाहिए, अपना चेयरमैन रहना चाहिए, अपने वार्ड मेंबर्स रहना चाहिए। इसलिए सब लोगों ने मिल के काम करना ज़रूरी है। और अपन एक बार अपने पास म्यूनसिपालिटी आने के बाद इसके लिए दिल्ली से भी कुछ अलग पैसे के लिए अपन कोशिश करेंगे, जैसा रू अर्बन के लिए अपन कोशिश किए थे उसी तरीके से म्यूनसिपल के डेवलपमेंट के लिए भी केंद्र सरकार की तरफ से और भी काम करेंगे। जैसा भी बताया, जैसा निजामपेट नारायण जिधर रोड का सर्वे के लिए हमने काम किए हुए, किसी रीजन के लिए अभी काम पेंडिंग हो गया था और बार बार एमएलए साहब दिल्ली को आके मेरे साथ 1-2 बार नेशनल हाईवे के लोगों से मिलने का भी काम किए और खास करके उसका उनका बहुत ध्यान है। मैं पक्का आपको ये बताना चाहता हूँ कि आने वाले दिनों में ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు హాజరయ్యారు। పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఇక జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జీరో దందా జరుగుతోంది। జనగామ హన్మకొండ రహదారిపై జరుగుతున్న ఈ దందా వల్ల ప్రజలు మోసపోతున్నారు। చిల్లర కాంటాలను పెట్టకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు। ప్రక్కన సిసిఐ అధికారులు ఉన్నా పట్టించుకోకుండా ఉన్నారని ప్రజలు వాపోతున్నారు। హలో
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం 2 విడత పల్లె ప్రగతి గ్రామ పంచాయతీలో తహసీల్దార్ మమత, గ్రామ సర్పంచ్ పట్వారి అందరితో కలిసి పల్లె ప్రగతిలో పనులు చేపించారు. ఇక మమతాకు గంగామణి, సెక్రటరీ సాయిలు భాస్కర్, దేవల రాజు గ్రామ పంచాయతీ తరపు నుంచి సన్మానించారు. టీఆర్ఎస్ వార్డు మెంబర్లు అలాగే సర్పంచ్ ఇందూరు శేఖర్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్టార్ట్ చేసేటప్పుడు ఒక పత్రిక విలేకరి 60,000 వసూలైనా రాసేసాడు. 6,000 రూపాయలు వసూలు చేయాలి అప్పటికి. నాకు బిడ్డ లెక్క ఆమె చిన్నప్పటి నుంచి మా గల్లీలో ఉండే మా ఇంటి దగ్గర వీళ్ళ ఫాదర్ కూడా మా డిపార్ట్మెంట్లో పనిచేసాడు భాస్కర్ అని. ఏఎస్ఐ ఉండే అనుకోకుండా అదే ఒకట్లా పాపం అదేంది కానీ భగవంతు దగ్గర పోయింది. కానీ కొత్త కాదు, మా మంద మేడం కూడా చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడో పంపించిన దగ్గర రిసీవ్డ్ కాపీ కూడా ఉంది, పంపించేసాను నేను. ఆర్డర్స్ సంతోషం ఏంటంటే మా రుద్రుడికి వచ్చిన తర్వాత మీ అవార్డు వచ్చిందంటే రుద్రుడు కూడా ఇంకోటి మీరు అందరు ఉన్నారు కాబట్టి మన రుద్రూరు గ్రామంలో దయచేసి సీసీ కెమెరాలు చివరస్తులు పెట్టితే బాగుంటుంది. నేరాలన్నీ అరికట్టచ్చు. యాక్సిడెంట్లు అయినాయి, దొంగతనాలు అయినాయి, అంతా వెళ్ళిపోతారు చివరస్తుల నుండి. ఏదైనా అసాంఘిక శక్తులు వస్తే మన మండలి పెట్టుకుంటారు కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని వస్తే బాగుంటుంది నా కోరిక. ఇక శంషాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గొల్లపల్లిలోని 9వ వార్డు స్థానిక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెన్నం అశోక్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. మరోవైపు తొండిపల్లి వార్డు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్ముగంటి లక్ష్మి అంజయ్య గౌడ్ సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మామూలుగా ఓటర్ ఈరోజు మరి నాకు బీఫామ్ టికెట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఎమ్మెల్యే గారు, మన పూజ్యులైన మన ప్రకాశన్న గారు నాకు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఉన్న హామీలు ఏదైతే ఉన్నాయో మరి ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామ సమస్యలు మరి గతంలో ఉన్న ఎవరైతే పార్టీ నాయకులే కానీ ఎవరైనా కానీ మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కొన్ని సమస్యలను కూడా అధిగమించడానికి మనం పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి నాకు గెలిపిస్తే ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి పరంగా నేను ముందుకు తీసుకెళ్తానని కూడా మీ అందరికీ నేను మన ఎమ్మెల్యే గారి తరపు నుంచి కూడా నేను అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మా గ్రామంలో
కొన్ని నీటి కొరత సమస్య అంటే 24 గంటల వాటర్కు కృష్ణా వాటర్ కొద్దిగా మాకు అదే సేమ్ పైప్ లైన్ వాటర్ వస్తుంది కానీ సేమ్ పైప్ లైన్ నుంచి వస్తుంది. ఆ పైప్ లైన్ అట్లా కాకుండా సపరేట్ పైప్ లైన్లు చేసి దానికి సపరేట్ ట్యాంక్ కట్టి ఆ విధంగా నేను ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ఇస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. ఆ యొక్క కోరిక మేరకు నేను కంపల్సరీ మీ అందరికీ నేను ఆ విధంగా నేను ఆ కోరికను నెరవేరుస్తానని చెప్పేసి కూడా మీ అందరికి నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఇంతకుముందు గతంలో ఉన్న సమస్యలు బాగానే అధికంగా ఉండే, ఇప్పుడు మ్యాక్సిమంగా ఒక 50-60% అయిపోయింది. ఇంకో 50% మనకు ఖచ్చితంగా ఈ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కొంత వృద్ధాప్య పెన్షన్లకు కూడా ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు 57 సంవత్సరాలు 65 ఇంతకుముందు ఉండే, ఇప్పుడు 57 సంవత్సరాలకు మరి చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా కొన్ని పెన్షన్లు కూడా రావడం లేదు. మా విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా లేవు. మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మాకు ప్లాట్లు కావాలి. ప్లాట్లు కూడా మరి మన ఎమ్మెల్యే మన ప్రకాష్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కోరిక మేరకు ఇక్కడ ఏదైతే మాదిగుట్ట దగ్గర ఉన్న భూమి ఏదైతే ఉందో 6 ఎకరాల 10 గుంటల ల్యాండ్ను దాని మొత్తం మీద కంపల్సరీ మేము లేఅవుట్ చేసి దాన్ని కూడా పంచడం జరుగుతుంది మన అన్న ఆశీర్వాదంతో. ఇదే విధంగా కాకుండా మన గ్రామంలో యువకులు ఉన్నారు. మరి మున్సిపల్లో పోతే ఏదైనా కానీ మన గ్రామానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ గ్రామం అభివృద్ధి చేయడం. ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఇదంతా కొనసాగుతోంది. బెల్ట్ షాపులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 100 మీటర్ల దూరంలో ఉండాలని, కానీ మద్యం విక్రయదారులు మాత్రం ప్రజలు నివసిస్తున్న పరిసరాల్లోనే శ్రీ శివసాయి వైన్స్ షాప్ పెట్టి ఇష్టానుసారంగా నడుపుతున్నారు అని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఈ బెల్ట్ షాపులను ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు. ఇప్పేటప్పుడు కిందికి నుంచి వెళ్ళిపోయింది. అట్లా ఇప్పిండు కిందికి వెళ్ళిపోయింది. పుల్లగా ఇచ్చేసింది కదా, గాను కలిసి జరగా పోయినా కింద నుంచి వెళ్ళిపోయింది. అది నేను ఎప్పుడు కింద వెళ్ళింది. ఓ పటేల్ ऊपर ढक्कन खोल दो तो नीचे निकल गई. गान निकल रहा. यार नడుస్తుంది పని. అక్కడ దొరకదా మందు ఆడ దొరకదా? పొద్దున అంటే ఈయన ఇక ఫేమస్ 4 గంటల నుంచి చాలా ऐसे लगे जिसमें से ध्यान जैसे बॉल भी थे. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముస్లిం మైనారిటీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ర్యాలీ. సీతారామ ప్రాజెక్టు పనులు బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని డిమాండ్. వైభవంగా కరణ్బాగ్ లో కొలువైన మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం. మల్లన్న స్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
శ్రీశైలం ఘాట్ రోడ్లో పులి కలకలం, భయాందోళనకు గురైన భక్తులు, వాహనాలు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు. చిత్తూరు జిల్లాలో తీవ్ర రూపం దాల్చుతున్న జల్లికట్టు, ఎద్దు కొమ్ముల ఛాతీలో గుచ్చుకొని ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.